దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన వాగ్దానం. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియా కలవరి సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. జయముగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారని తలుస్తున్నాను. మన కుటుంబాల్ని ఆశీర్వదించే ఆశీర్వాదకర్త, మన కుటుంబం మీద ఉన్న శాపమును తొలగించే మహిమాన్వితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి మీద కీడు, ఈదు గుమ్మంలో శాపం, ఇంట్లో మరణాలు, తెగుళ్ళుంటే ఇలాంటి నైనా సమస్యల నుండి పరిష్కరించగలది క్రీస్తు యేసు రక్తం ఒక్కటే. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది గలతీ 3:14. ఎందుకు క్రీస్తు ఘోరమైన గాయములను భరించెను? మన రోగ పాపముల నుండి మనల్ని విడిపించి రక్షణానందమును, దైవిక ఆరోగ్యమును దయచేయుటకే. అంతేకాదు, మన శాపములను తీసివేసి ఆశీర్వాదమును కలుగజేయుటకు ఆయన గాయపరచబడ్డ మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. శాపం అన్నది ఒక భయంకరమైన శక్తి. మన జీవితమును చిన్నాభిన్నము చేయు దుష్టశక్తి. శాపమును కన్నులతో చూడలేము, కానీ శాపం యొక్క ప్రభావం బట్టి కుటుంబములు పాడైపోవటను చూచడం ద్వారా శాపము ఘోరమైందని మనం గ్రహించగలుగుతాం. దేవుని వలన వచ్చు శాపములు కలవు. మనుషుడు మరో మనుషుని శపించడం వలన వచ్చు శాపములు కలవు. మాంత్రికుల మరియు శాతబడు వలన వచ్చు శాపములు కలవు. తల్లిదండ్రులు మరియు సేవకుల ద్వారా వచ్చు శాపములు కూడా కలవు. ఒక వ్యక్తి తనంతట తానే శాపములను కలుగు చేసుకుంటూ జరుగును. పితరులు దోషములు తరతరములుగా వచ్చు శాపములై ఉన్నవి దేవదేవుని బిడ్డలారు, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారు. కైనా ఈ శాపముల నుండి మనం విడిపించబడటానికి యేసు రక్తం ద్వారా మాత్రమే జయం పొందగలదు. యేసుక్రీస్తు 2 విధములుగా శాపముల నుండి విరగొట్టి విడుదల పరుచున్న మహిమాన్వితుడు, విడుదల కలుగు చేస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు. ఆయన శాపగ్రస్తమైన ముండ్ల కిరీటమును శిరంపై ధరించాడు, ద్వారా శాపమును జయించాడు. ముండ్లు అనున్నది శాపం యొక్క చిహ్నం. మొదట మానవుని పతనము వలన శపించబడిన భూమి ముండ్ల పదను పుట్టించాడు. యేసుక్రీస్తు ఆ శాపములను తీసివేయ నిమిత్తం ముండ్ల కిరీటం ధరించిన వాడే సిలువలో వేలాడిన మహిమాన్వితుడు మీ కొరకు, నా కొరకు. మానుపై వేలాడుట ద్వారా ఆయన శాపమును విరగొట్టాడు. మాను మీద వేలాడుచున్న ప్రతివాడు శాపగ్రస్తుడన్నది ధర్మశాస్త్ర నియమం. భూమికిని ఆకాశమునకు మధ్య క్రీస్తు వేలాడుటను ఎన్నుకొనెను. ప్రజలు చేత శపింపబడిన 2 దొంగల మధ్య ఆయన వేలాడాను. మరణములన్నిటిలో ఘోరమైన భయంకరమైన వేదంతో కూడిన శిలువ మరణము ఆయన ఎన్నుకొనెను. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేశాను. ఇక మీదటి శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదని మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి కీళ్ళలో కానీ, శాపంలో కానీ, మరణంలో కానీ, తెగుల్లో కానీ ఉండకుండా ఇప్పుడే కలువరి రక్తం కిందకు వద్దాం. కలువరి గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా, గొర్రెపిల్ల రక్తాభిషేకం ద్వారా, గొర్రెపిల్ల కార్యం ద్వారా మనం మేలు పొందుదాం. యేసు రక్తం, శిలువ రక్తం, కలువ రక్తం మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ప్రాయశ్చిత్తం తెస్తుంది. యేసు రక్తాన్ని హృదయపూర్వకంగా మనసారా ఆ రక్తాన్ని కొలిసి ఆ రక్తంలో ఉన్న అద్భుతమైన సామర్థ్యాన్ని పొందాం. యేసు రక్తం శత్రు భేదించలేని కంచుకోట కనుక ఇలాంటి మహత్తైన రక్తం ద్వారా జయ విజయాలు పొందాం. ప్రభు కృప నేడు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన ప్రియ ఆది సంభూతుడానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య స్వరూపుడానికి స్తోత్రాలు, ఇమానుయేలు ప్రియకర్తమైన దేవా, ఇశ్రాయేలు మహాకాపరి నీకు స్తోత్రాలు. నైనా మీ కుమారుడైన యేసునామములో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని దేవా, పరిశుద్ధాత్మ మీ కార్యము పట్ల జరిగించి, పరిశుద్ధాత్మ మీ వెలుగుతో జీవంతో మమ్మల్ని నింపి బలపరచండి. నైనా ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం, మాకున్న శాపములన్నీ తొలగించి
దేవా కీడంతా తొలగించి మరణమును తొలగించి మాకు జయ విజయాలు దయచేయమని ఆశీర్వాదకరంగా నిత్యము మమ్మల్ని చేపట్టి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జీవం గల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని నామమును మహిమపరచండి, ఘనపరచండి. ప్రభు మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక.